A very good morning to all biological science DSA aspirants. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీలో మనకి వానపాము ఎర్త్వామ్కి సంబంధించినటువంటి టైప్ స్టడీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎర్త్వామ్కి సంబంధించినటువంటి టైప్ స్టడీలో మొత్తం వివిధ రకాలైనటువంటి సిస్టమ్స్ ఎట్లా ఉన్నాయి, దాంట్లో దాని యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంది అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి డిఎస్సిలో దీనికి సంబంధించినటువంటివి ఏ విధంగా క్వశ్చన్లు అడుగుతాడు అనేది ఇక్కడ మనం చూద్దాం. దీంట్లో ముందుగా ఇవి ఎక్కువగా వానపాము కుళ్ళుతున్నటువంటి నేల మీద ఉన్నటువంటి వృక్ష జంతు సంబంధమైనటువంటి పదార్థాలని ఆహారంగా తీసుకొని ఇది నేలని గుల్లగా చేసి సేంద్రియ ఎరువును తయారు చేయడంలో ఇది కీలకమైనటువంటి పాత్ర వహిస్తుందండి వానపాము. కాబట్టి ఈ మన అందరికి కూడా తెలుసు, వానపాము నుంచి మనకి వర్మీ కంపోస్ట్, వానపాముల ఎరువు కూడా తయారు చేస్తారని మనందరికి కూడా తెలుసు. కాబట్టి వర్మీ కంపోస్ట్, వానపాముల ఎరువు వర్మీ కంపోస్ట్ అనేది క్రింది వాటిలో దేని నుంచి తయారు చేస్తారు అని అడిగితే మనకి వానపాము అండి, ఎర్త్వాము నుంచి మనకి వర్మీ కంపోస్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. అయితే ఇది చూసారు, ఇది నిశాచర జీవి, ఎక్కువగా చీకట్లో ఉన్నటువంటి ప్రదేశాల్లో ఎక్కువగా ఉండడానికి ఇష్టపడుతుంది. రాత్రి సమయాల్లో ఎక్కువగా ఇది బయటికి రావడం జరుగుతుంది. ఇది మట్టిని తవ్వడం, మట్టిని తినడం ద్వారా బొరియలు చేసి బొరియల్లో నివసిస్తుంది. ఇది క్రిమి విసర్జితాల రూపంలో ఇది తిన్నటువంటి ఆహార పదార్థాలు మొత్తం కూడా విసర్జిక పదార్థాల రూపంలో విసర్జించడం జరుగుతుంది. వీటిని సులభంగా గుర్తించవచ్చు. క్రిమి విసర్జితాల ద్వారా మనం అవి విసర్జించినటువంటి ఎక్స్క్రెటరీ మెటీరియల్ ద్వారా మనం ఈ వానపాముల యొక్క ఉనికిని సులభంగా గుర్తించవచ్చు. వానపాముని కృషివలుని మిత్రుడు అంటారండి, చాలా చాలా ఇంపార్టెంట్ అనేది. ఫ్రెండ్ ఆఫ్ ఫార్మర్ అంటారండి, అంటే రైతులకి ఒక మిత్రుడిలాగా ఉపయోగపడుతుంది. అంటే ఏంటి, ఇది నేలను దున్ని, ఒక నాగలిలాగా నేలని దున్ని ఆ నేలలో ఉన్నటువంటి ఆ పోషకాలు మొత్తాన్ని పైకి తీసుకురావటం, నేలని గుల్లబారేటట్లు చేయటం, ఈ విధమైనటువంటి పనులు చేయటం వల్ల కృషివలుని మిత్రుడు అని అడుగుతారండి. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఫ్రెండ్ ఆఫ్ ఫార్మర్ అంటారు. అయితే దీంట్లో భారతదేశంలో కనిపించేటటువంటి వానపాముల్లో పెరిటిమా పోస్టుమా, లుంబ్రికస్, మెగాస్కోలెక్స్ ఇవి మన భారతదేశంలో కనిపించేటటువంటి ముఖ్యమైనటువంటి వానపాములు అండి. దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి వానపాము ద్రావిడా గ్రాండిస్, ఇది కూడా ఇంపార్టెంట్ అండి. దక్షిణ భారతదేశంలో కనిపించేటటువంటి వానపాము శాస్త్రీయ నామాన్ని గుర్తించండి అని అడుగుతాడు. అది ద్రావిడా గ్రాండిస్. భారతదేశంలో అతి పొడవైనటువంటి వానపాము కీటాగ్యాస్టర్ అన్నామండలై అనేది దక్షిణ భారతదేశంలో అతి పొడవైనటువంటి వానపాము ఇక్కడ చూడండి, కీటాగ్యాస్టర్ అన్నాండలై అనేది అతి చిన్న వానపాము. చూడండి, ఇది దక్షిణ భారతదేశపు ద్రావిడా గ్రాండిస్ భారతదేశంలోనే అతి పొడవైనటువంటి వానపాము. భారతదేశంలో అతి పొడవైనటువంటి వానపాము ఏది అంటే ద్రావిడా గ్రాండిస్, ఇది దక్షిణ భారతదేశంలో ఉంటుంది. తర్వాత అతి పొడవైనటువంటి వానపాము. తర్వాత అతి చిన్న వానపాము ఏది అంటే కీటోగ్యాస్టర్ అన్నాండాలై అనేది అతి చిన్న వానపాము అండి. తర్వాత ప్రపంచంలోనే అతి పొడవైనటువంటి వానపాము మెగాస్కోలెక్స్ ఆస్ట్రేలిస్. సో ఇది ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. ఇక్కడ మనకి వానపాముల యొక్క ఉనికిని ఏ విధంగా గుర్తించవచ్చు అంటే క్రిమి విసర్జితాల రూపంలో గుర్తించవచ్చు. వానపాముల నుంచి వర్మీ కంపోస్ట్ తయారు చేస్తారు. వానపాముల్ని కృషివలుడు మిత్రుడు, ఫ్రెండ్ ఆఫ్ ఫార్మర్ అని చెప్తారు. ఇక మన భారతదేశం తీసుకున్నట్లయితే దక్షిణ భారతదేశంలో కనిపించేటటువంటి వానపాము ద్రావిడా గ్రాండిస్. భారతదేశంలో కూడా అతి పొడవైనటువంటి వానపాము కూడా ద్రావిడా గ్రాండిసే. తర్వాత అతి చిన్న వానపాము కీటాగ్యాస్టర్ అన్నాండాలై, ఇది స్మాలెస్ట్ ఎర్త్వామ్. తర్వాత ప్రపంచంలో అతి పొడవైనటువంటి వానపాము మెగాస్కోలిక్స్ ఆస్ట్రేలిస్. సో ఇది దీనికి సంబంధించినటువంటిది జనరల్ ఇన్ఫర్మేషన్ అంటే. నెక్స్ట్ దీని యొక్క మార్ఫాలజీ తీసుకున్నట్లయితే పెరిటిమా పోస్టుమా పొడవుగా స్తూపాకారంగా కనిపిస్తుంది. ఈ విధంగా మనకి పొడవుగా స్తూపాకారంగా ఉండి దాదాపు 100 నుంచి 120 సమఖండితాలుగా విభజింపబడి ఉంటుంది. అంటే ఖండితాలన్నీ కూడా ఎక్స్టర్నల్గా ఇంటర్నల్గా మనకి సేమ్ ఒకే రకంగా ఉంటాయి. దాన్ని సమఖండ విన్యాసం అని చెప్తారు. ఇక్కడ మనకి 100 నుంచి 120 ఖండితాలు ఉంటాయి. దేహం పృష్ఠతలం మధ్య భాగంలో మధ్య ఆయుతాక్షంగా ఉంటే ఒక పృష్ఠ రక్తనాళం అనేది మధ్య స్పష్టమైనటువంటి రేఖ కనిపిస్తుంది. అంటే వానపాము పృష్ఠతలాన్ని ఉదరతలాన్ని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చు అని అడిగితే మనకి చూడండి, ఏ విధంగా పృష్ఠతలాన్ని ఏ విధంగా గుర్తించవచ్చు అంటే మనకి పృష్ఠతలంలో ఒక రక్తనాళం కనిపిస్తుంటుంది అండి. ఇట్లా పెద్దగా మనకి చేతికి నరాలు ఎట్లా కనిపిస్తుంటాయి, బ్లడ్ వెజిల్స్ అట్లా దీని మీద ఒక మందమైనటువంటి ఒక బ్లడ్ వెజిల్ కనిపిస్తుంటుంది. మన వానపాము చేత్తో పట్టుకొని అటు ఇట్లా మనం కొంచెం స్క్వీజ్ చేస్తే
మనకి ఇట్లా మందంగా ఉన్నటువంటి ఒక థిక్ బ్లడ్ వెజిల్ కనిపిస్తూ ఉంటుంది. ఇది పృష్ఠ రక్తనాళం. అది ఇది పృష్ఠతలం. అంటే పృష్ఠ రక్తనాళం ఏ భాగంలో ఉంటుందో అది పృష్ఠతలాన్ని సూచించిద్దండి. నెక్స్ట్ ఉదరతలం, దానికి ఆపోజిట్గా ఉండేటటువంటిది ఉదరతలం. దాంట్లో జనరంధ్రాలు ఉంటాయి. పూర్వాంతంలో నోటిని కప్పుతూ ముఖపూర్వ తొండం ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ అండి. ప్రోస్టోమీ అంటారు. నోటిని కప్పుతూ ఉండేటటువంటి భాగాన్ని ఏమని అడుగుతారు? ఇంపార్టెంట్ అండి. నోటిని కప్పుతూ ఉండేటటువంటి భాగాన్ని ప్రోస్టోమియో అయితే ముఖపూర్వ తొండము అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నోరు అనుకోండి. మొదటి కంటితంలో ఇట్లా నోరు ఉంటే నోటి చుట్టూ ఇట్లా మనకి ఉండేటటువంటిది ముఖపూర్వ తొండం అనే భాగం ఉంటుందండి. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నోటి చుట్టూ ఉండేటటువంటి భాగాన్ని ఏమంటారు అంటే ముఖపూర్వ తొండము, ప్రోస్టోమియం అంటారు. తర్వాత ఇది కొన్ని జ్ఞానగ్రాహకాలను కూడా కలిగి ఉంటుంది. నోటి చుట్టూ ఉండేటటువంటి పరితుండము, ఇది మొదటి ఖండితం. ఇది ఇంపార్టెంట్ అంటే నోటి చుట్టూ ఉన్నటువంటి భాగం ఏది అంటే ప్రోస్టోమియం, ముఖపూర్వ తొండం. కానీ ఇది మొదటి ఖండితం కాదండి. మొదటి ఖండితం ఏంటి అంటే ఎక్కడి నుంచి లెక్క అంటే మనకి ఫస్ట్ సెగ్మెంట్ అనేది పరితుండం, హాస్య ఖండితం అంటారు. అంటే నోటి చుట్టూ ఉన్నటువంటి మొదటి ఖండితం ఏది అంటే పరితుండం, పెరిస్టోమియం అంటారు దీన్ని. పెరిస్టోమియం అనేటటువంటిది మొదటి ఖండితం అండి. ఇది గుర్తుపెట్టుకోండి. మరి మొదటి ఖండితానికంటే ముందు ఉండేటటువంటి దాన్ని ఏమంటారంటే ముఖపూర్వ తొండము, ప్రోస్టోమియం అంటారు. ఇది మొదటి ఖండితం కాదు. ఈ క్రింది వాటిలో మొదటి ఖండితాన్ని గుర్తించండి అని అడుగుతాడు. సో కాబట్టి ఇక్కడ మనకి ప్రోస్టోమియం అని ఇస్తాడు, తర్వాత పెరిస్టోమియం ఇస్తాడు, లేకపోతే ముఖపూర్వ తొండము, పరితుండం అని ఇస్తాడు. కాబట్టి పరితుండము లేదా ఆసియా ఖండితం అనేటటువంటిది మొదటి ఖండితంగా పరిగణించవచ్చు. పరిణి చెందినటువంటి వానపాముల్లో 14-16 ఖండితాల చుట్టూ స్పష్టమైనటువంటి గ్రంథి కణజాలం ముదురు వర్ణంలో ఉన్నటువంటి పట్టీ ఉంటుంది. దీన్ని క్లైటెల్లం లేదా సింగ్యులం అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వానపాములో క్లైటెల్లం లేదా సింగ్యులం ఎక్కడ ఉంటుంది అని అడుగుతారు. ఏ ఖండితాల మధ్య ఉంటుందంటే 14-16 ఖండితాల మధ్య ఉండేటటువంటి గ్రంథి కణజాలం. ఇది మనకి దీని నుంచి గుడ్ల కోశాన్ని ఇది ఉత్పత్తి చేస్తుంది. క్లైటెల్లం ప్రాంతంలో గుడ్ల తిత్తి అనేది ఏర్పడుతుంది. ఇది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ దానికి సంబంధించింది వచ్చింది. సో కాబట్టి ఇక్కడ మీకు క్లైటెల్లం అనేది వానపాములో ఏ ఖండితాల మధ్య ఏర్పడుతుంది అని అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి, 14-16 ఖండితాల మధ్య మనకి గ్రంథియుతమైనటువంటి క్లైటెల్లం అనేటటువంటిది, దాన్ని సింగ్యులం అని కూడా అంటారు, ఇది ఉంటుంది. నెక్స్ట్ వానపాములో దేహం 3 ముఖ్యమైనటువంటి భాగాలు ఉంటాయండి. అవి ఈ క్లైటెల్లాన్ని బేస్ చేసుకొని, క్లైటెల్లం కంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లైటెల్లం అనుకుందాం. ఈ క్లైటెల్లం అనేటటువంటి భాగాన్ని తీసుకున్నట్లయితే ఇది 14-16 ఖండితాల మధ్యలో ఉంటుందని చెప్పాం. తర్వాత మరి దీనికంటే ముందు ఉన్నటువంటి భాగం ఉంటుంది వానపాముకి, దీనికి తర్వాత ఉన్నటువంటి భాగం ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని, క్లైటెల్లాన్ని బేస్ చేసుకొని, క్లైటెల్లం కంటే ముందు ఉండేటటువంటిది ప్రీ క్లైటెల్లార్ రీజియన్, క్లైటెల్లం పూర్వ భాగము, తర్వాత క్లైటెల్లార్ రీజియను, క్లైటెల్లం భాగం, క్లైటెల్లార్ పరభాగం, పోస్ట్ క్లైటీరియల్ రీజియన్. సో ఇట్లా మనకి 3 భాగాలు ఉంటాయి. క్లైటెల్లం భాగము, క్లైటెల్లం పూర్వ భాగము, క్లైటెల్లం పరభాగం అనేటటువంటి 3 భాగాలు ఉంటాయండి. 4 జతల శుక్రగ్రాహిక రంధ్రాలు 5వ ఖండితం నుంచి 9వ ఖండితం మధ్యలో మనకి ఉండే ఖండితాంతర గాడుల్లో మనకి ఉదర పార్శ్వతలాల మీద 5, 6, 6, 7, 7, 8 ఖండితాల మధ్య ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5వ ఖండితం. విభాజకాలు వేరండి. ఇవి ఖండితాలు, ఇవి విభాజకాలు. మధ్యలో ఉండేటటువంటివి గీతల్లాగా ఉన్నటువంటివి విభాజకాలు. ఆ విభాజకాల్లో లోపల ఉన్నాయి ఖండితాలు. అంటే ఇప్పుడు చూడండి 5, 5, 6, 7, 8, తర్వాత ఇది 9. సో ఈ విధంగా మనకి 5 నుంచి 9 ఖండితాలు తీసుకున్నట్లయితే 5 నుంచి 9 ఖండితాల మధ్యలో మనకి 1, 2, 3, 4, 5 జతలు ఉంటాయండి. శుక్రగ్రాహిక రంధ్రాలు అనేటటువంటివి 4 జతలు 5వ ఖండితం నుంచి 9వ ఖండితం మధ్య ఉంటాయి. 1, 2, 3, 4 ఇవి చూడండి ఎట్లా ఉంటాయంటే 5, 6 ఖండితాల మధ్యలో. ఇది 5, ఇది 6 కదా. ఇట్లా మనకి ఉంటాయి. ఇవి ఇట్లా, ఇదొకటి, ఇదొకటి.
సో ఇది ఒక జత, ఇదొక జత, ఇదొక జత, ఇదొక జత. సో కాబట్టి ఇట్లా మొత్తం 4 జతలు శుక్రగ్రాహిక సిమినల్ వెసికిల్స్ అంటారు. శుక్రగ్రాహికలు అనేటటువంటివి అంటే శుక్రగ్రాహిక రంధ్రాల ద్వారా బయటికి తెలుసుకుంటాయండి ఇట్లా. సో ఇట్లా మనకి శుక్రగ్రాహిక రంధ్రాలు ఎన్ని ఉంటాయి అని అడుగుతాడు. 4 జతలు ఉంటాయండి, గుర్తుపెట్టుకుంటే ఇంపార్టెంట్. ఏ ఖండితాల మధ్య ఉంటాయంటే 5 నుంచి 9 ఖండితాల మధ్యలో ఉంటాయి. చూడండి, 5వ ఖండితం నుంచి 9వ ఖండితానికి మధ్యలో ఉన్నటువంటి విభాజకాల మీద అది కనిపిస్తూ ఉంటాయి అక్కడ రంధ్రాలు. గాడులు ఖండితాంతర గాడులు అని చెప్పాం కదా, గాడుల్లో మనకి ఉదరతలంలో ఉంటాయి. సో ఇంపార్టెంట్, శుక్రగ్రాహికల రంధ్రాలు, శుక్రగ్రాహికలన్నా లేదా శుక్రగ్రాహిక రంధ్రాలన్నా 4 జతలే ఉంటాయి. అవి 5 నుంచి 9 ఖండితాల మధ్యలో ఉన్నటువంటి ఖండితాంతర గాడుల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఒకే స్త్రీ జనన రంధ్రం అనేది 14వ ఖండితంలో ఉంటుందండి, ఉదర మధ్య రేఖ మీద కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఒక జత పురుష జనన రంధ్రం 18వ ఖండితంలో ఉదరతలంలో పార్శ్వభాగంలో ఉంటాయి. చూడండి, స్త్రీ జనన రంధ్రం ఒకటే ఉంటుందండి. స్త్రీ జనన రంధ్రం అనేది చూడండి ఇక్కడ మనకి 14వ ఖండితంలో ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 14 అనుకుందాం. 14వ ఖండితంలో మనకి ఒక స్త్రీ జనన 14వ ఖండితంలో మధ్యరేఖ మీద ఇట్లా ఒక రంధ్రం కనిపిస్తూ ఉంటుంది, స్త్రీ జనన రంధ్రం. తర్వాత ఇది స్త్రీ జనన రంధ్రం, ఫీమేల్ జెనిటల్ పోర్ అంటారు. అదే పురుష జనన రంధ్రం తీసుకున్నట్లయితే అది పురుష జనన రంధ్రం 18వ ఖండితం దగ్గర ఉంటుంది. ఇది 14, 15, 16, 17, 18. సో ఈ 18వ ఖండితంలో ఇట్లా 2 ఉంటాయండి పురుష జనన రంధ్రాలు. ఒక జత పురుష జనన రంధ్రాలు 18వ ఖండితం యొక్క ఉదర పార్శ్వ తలాల్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి, 14 ఫిమేలు, ఇక్కడ 18 మేలు. సో ఈ విధంగా మనకి ఒక జత పురుష జనన రంధ్రాలు 18వ ఖండితంలో ఉంటాయి, కేవలం ఒకే స్త్రీ జనన రంధ్రం 14వ ఖండితంలో ఉంటుంది. సో కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. శుక్రగ్రాహిక రంధ్రాలు ఎన్ని ఉంటాయి అంటాడు, ఏ ఖండితాల్లో ఉంటాయి అంటాడు, లేకపోతే స్త్రీ జనన రంధ్రం ఏ ఖండితంలో ఉంటుంది అంటాడు, పురుష జనన రంధ్రం ఏ ఖండితాల్లో ఉంటాయి అని అడుగుతాడు. కాబట్టి ఇది 14, ఇది 18 ఇంపార్టెంట్. నెక్స్ట్ 3వ ఖండితం నుంచి చివరి ఖండితం వరకు అనేక సూక్ష్మమైనటువంటి వృక్క రంధ్రాలు దేహం మీద తెరుచుకుని ఉంటాయి. అవి మొత్తం కూడా చిన్న వృక్క రంధ్రాలు ఉంటాయండి. అవి శరీరంలో తయారయ్యేటటువంటి వ్యర్థ పదార్థాలు మొత్తాన్ని కూడా అవి బయటికి పంపిస్తూ ఉంటాయి. ఆ వృక్క రంధ్రాల ద్వారా బయటికి విడుదలవటం జరుగుతుంది. ఎక్కడి నుంచి ఉంటాయి అని అడుగుతారు. 3వ ఖండితం నుంచి చివరి ఖండితం వరకు కూడా ఉంటాయి వృక్క రంధ్రాలు. నిఫ్రీడియల్ పోర్స్ అనేవి 3వ ఖండితం నుంచి ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. 1, 2 ఖండితాల్లో ఉండవు. ఇది చాలా ఇంపార్టెంట్. వానపాములో వృక్క రంధ్రాలు అనేవి ఏ ఖండితం నుంచి మొదలవుతాయి అని అడుగుతారు. 1వ ఖండితం నుంచి, 2వ ఖండితం నుంచి, 3వ ఖండితం నుంచి, మొత్తం అని ఇట్లా ఆప్షన్స్ ఇస్తాడు. కాబట్టి 3వ ఖండితం నుంచి చివరి ఖండితం వరకు ఉంటాయి. తర్వాత మొదటి చివరి తర్వాత ఖండితాలు క్లైటెల్లార్ ఖండితాలు తప్ప మిగిలినటువంటి దేహంలో అన్ని ఖండితంలో మధ్యలో అనేక వరుసల్లో ఎస్ ఆకారంలో కైటిన్తో నిర్మితమైనటువంటి శోకాలు మనకి ఉంటాయండి. ఇది ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ అంటే శోకాలు అనేవి దేంతో తయారవుతాయి అనేది మనం చూద్దాం. శోకాలు అనేవి ఇట్లా మనకి ఒక హుక్కులాగా ఉంటాయండి. ఈ హుక్కులాగా ఉండి ఇటు పక్కన ఒక కుక్కెంలాగా ఉండి ఇట్లా ఉంటాయి ఈ శోకాలు అనేవి ఎస్ ఆకారంలో కనిపిస్తూ ఉంటాయి. ఎస్ ఆకారంలో కైటిన్తో నిర్మితమై ఉంటాయి. కైటిన్తో నిర్మితమైనటువంటి శోకాలు అనేవి మనకి కనిపిస్తుంటాయి. ఎక్కడెక్కడ ఉండవు అంటే మొదటి ఖండితంలో ఉండవు, చివరి ఖండితాల్లో ఉండవు మనకి. తర్వాత క్లైటెల్లం ప్రాంతంలో ఉండవు. అంటే పరిణితి చెందినటువంటి వానపాములో క్లైటెల్లంలో గుడ్ల తిత్తి తయారు చేసేది కాబట్టి మరి ఆ గుడ్ల తిత్తి ఉన్నటువంటి ప్రాంతంలో శోకాలు అనేవి ఉండవు. అవి తప్ప దేహంలో అన్ని ఖండితాల్లో మనకి గుండ్రంగా కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా మన సెక్షన్ కటింగ్ తీస్తే ఇట్లా వానపాములో మనకి శోకాలు అనేవి ఇట్లా కనిపిస్తూ ఉంటాయి. సో ఇవి బాహ్య చర్మ గర్తాల్లో శోక గోణులు లేదా శూకోత్పాదక గోణి నుంచి ఉత్పత్తి అవుతాయి. ఈ లోపల ఇట్లా శూకోత్పాదక గోణి అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనకి చర్మంలో మనకి ఇట్లా వెంట్రుకలు ఏ విధంగా అయితే రోమ పుటికల నుంచి ఇట్లా బయటకు ఉద్భవిస్తాయి, వీటిలో కూడా శూకోత్పాదక గోణి అని చెప్పడం జరుగుతుంది. శోకాలు వెలుపలికి రాగలవు, లోపలికి ముడుచుకోగలవు. ఇప్పుడు ఇవి బయటికి లోపలికి రావటం జరుగుతుంది. తర్వాత ఇవి గమనంలో ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయి, ఇంపార్టెంట్. శోకాల యొక్క ముఖ్యమైనటువంటి విధి ఏంటి అంటే గమనం, చలనంలో ఉపయోగపడతాయండి. నెక్స్ట్ ఇవి శోక గోణులు లేదా శూకోత్పాదక గోణులు వీటి నుంచి ఉద్భవిస్తాయి బాహ్య చర్మంలో.
ఎస్ ఆకారంలో ఉంటాయి, కైటిన్తో నిర్మితమై ఉంటాయి. ఎక్కడెక్కడ ఉండవు అంటే మొదటి ఖండితం ఉండవు, చివరి ఖండితాల్లో ఉండవు, తర్వాత క్లైటేలం ప్రాంతంలో ఉండదు. అది పరిణితి చెందినటువంటి వానపాములో ఉండవు. ఇవి ఇంపార్టెంట్. ఇది నెక్స్ట్ శరీర నిర్మాణం తీసుకుంటే వానపాములో దేహకుడ్యం వెలుపల కణరహితమైనటువంటి అవబాసిని పొర ఉంటుందండి. శరీరాన్ని కప్పుతూ ఉండే పలసని పొరని ఏమంటారంటే అవబాసిని, క్యూటికిల్ అనేటటువంటి అవబాసిని పొర ఉంటుంది. దీని కింద మనకి బాహ్య చర్మం, తర్వాత 2 కండరాల పొరలు ఉంటాయి. వెలుపల వలయ కండరాలు, లోపల ఆయుధ కండరాలు ఉంటాయి. ఇది అవబాసిని కింద మనకి బాహ్య చర్మంలో 2 రకాలైనటువంటి పొరలు ఉంటాయి. వెలుపల వలయ కండరాలు, ఇట్లా మనకి వలయ కండరాలు ఇట్లా కనిపిస్తుంటాయండి. తర్వాత లోపల నిలువు కండరాలు. ఇట్లా ఇవి వలయ కండరాలు, ఇవి అడ్డు కండరాలు అంటారు కదా, అంటే నిలువు కండరాలు. ఇవి అడ్డు కండరాలు, ఇవి నిలువు కండరాలు. ఆయుత వలయ కండరాలు, ఇవి వలయ కండరాలు, ఇవి నిలువు కండరాలు. వీటి కింద మనకి శరీర కుహరోపకళ అనేది ఉంటుంది. దీనికి ఎవరు మనకి పెరిటోనియం అని చెప్పాం కదా, ఇట్లా ఈ పెరిటోనియం అనే ఆంత్రవేశనం అనేటటువంటి శరీర కుహరోపకళ ఉంటుంది. తర్వాత బాహ్య చర్మంలో ఒకే వరుసలో ఉన్నటువంటి స్తంభాకారంలో ఉన్నటువంటి ఉపకళా కణాలు అనేవి ఏర్పడతాయి. ఇందులో స్రావక గ్రంథి కణాలు ఉంటాయి. శరీర కుహరోపకళ మధ్య త్వచం నుంచి 2 పొరలుగా చీలుతుందండి. వెలుపలి పొర కుడ్య స్తరము, లోపలి పొర అంతరాంగ స్తరం. చెప్పాం కదా, ఇది 2గా చీలుతుందని చెప్పాం. మధ్యస్థత్వము 2గా చీలిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆహారనాళం అనుకుంటే మధ్యస్థత్వము ఇట్లా మందంగా ఉన్నటువంటి మధ్యస్థత్వము చీలిపోయి 2గా చీలిపోద్ది. ఈ 2గా చీలిపోయి ఈ పైన ఉన్నటువంటి ఈ శరీర కుడ్యానికి అతుక్కుంటుంది. కుడ్య ఉపకళ అంటారు. సో ఇది ఆహారనాళానికి అతుక్కొని ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఈ 2 పొరలు అనేవి మధ్యస్థత్వం చీలిపోయి శరీర కుడ్యానికి లోపల వైపు ఒక పొరగా, ఆహారనాళానికి వెలుపల ఒక పొర ఇవి అతుక్కొని కనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా 2 పొరలు అనేవి ఏర్పడతాయి. సొమాటిక్ కుడ్యస్తరం అంటారు వెలుపలి పొరని. ఇది దీనికి అతుక్కొని ఉంటే దాన్ని కుడ్యస్తరం అంటారు. తర్వాత లోపల ఆహారనాళానికి అతుక్కునేది అంతరాంగ స్తరం, స్పాంక్రనిక్ ఫ్లోర్ అని చెప్తారు. కాబట్టి ఈ విధంగా ఇది 2 రకాల పొరలను తయారు చేసుకుంటుంది. ఇంపార్టెంట్. తర్వాత శరీర కుడ్యానికి ఆహారనాళానికి మధ్య ఉన్నటువంటి స్థలాన్ని శరీర కుహరం పర్యాంతరాంగ స్థలం అంటారు. ఇది ఆహారనాళము, ఇది శరీర కుడ్యము. ఈ శరీర కుడ్యానికి ఆహారనాళానికి మధ్య ఉండే స్పేస్ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా ఈ స్పేస్ మొత్తాన్ని పర్యాంతరాంగ కుహరము అని పిలవటం జరుగుతుంది. పెరివిజులర్ క్యావిటీ అంటారండి ఇది. తర్వాత ఈ విభక్త కుహరం ద్వారా విభాజకాలు ద్వారా చిన్న గదులుగా విభజింపబడి ఉంటాయి. ఇప్పుడు వానపాము పొడవుగా ఉంటుంది కాబట్టి మరి ఇట్లా అనేక గదులుగా ఉంటుంది కాబట్టి దీంట్లో ఈ కుహరం కూడా మనకి గదులుగా విభజింపబడి కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా ఇప్పుడు ట్రైన్ తీసుకున్నాం అనుకోండి, రైలు పెట్టెల బోగీలు ఎట్లా ఉంటాయో అట్లా ఒక బోగీకి ఇంకో బోగీ మధ్యలో గ్యాప్ ఎట్లా ఉంటుందో, అంటే మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా మనం ఒక రైలు పెట్టెని తీసుకుంటే దీంట్లో బోగీలు ఇవన్నీ ఒక్కొక్క గది ఉంటుంది. దీంట్లో ఈ గదికి కనెక్షన్ ఉంటుంది, లోపల స్పేస్ ఉంటుంది. అట్లాగే దీంట్లో కూడా మనకి పర్యాంతరాంగ కుహరం అనేక గదులుగా విభజింపబడి కనిపిస్తూ ఉంటుంది. మరి గదిలో మొత్తం కూడా ఈ లోపల ఉండేటటువంటి అంతరాంగ కుహరం ఏదైతే ఉందో దాంట్లో ఒక ఫ్లూయిడ్ ఉంటుందండి. దాన్ని శరీర కుహర ద్రవం అంటారు. సీలోమిక్ ఫ్లూయిడ్, శరీర కుహర ద్రవం లేదా సీలోమిక్ ఫ్లూయిడ్ అంటారు. ఇది జలస్థితికి అస్థిపంజరం లాగా పనిచేస్తుంది. హైడ్రోస్టాటిక్ స్కెలిటన్ లాగా పనిచేస్తుంది. దానికి సపోర్ట్ ఉంటుంది, గమనానికి తోడ్పడిద్ది, బాడీకి సపోర్ట్ కోసం ఉపయోగపడిద్ది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక బెలూన్ ఉంది. బెలూను దాని నిండా గాలిని నింపి లేకపోతే దాంట్లో నీటిని పోసామనుకోండి, పొడవైనటువంటి బెలూన్ తీసుకొని దాంట్లో నీళ్లు పోసామనుకోండి, నీళ్ళు పోస్తే అది ఫ్రీగా జరపడానికి ముందుగా పోయిద్ది. అట్లా లేకుండా కొత్త బెలూన్ ముందుకు జరగాలంటే జరగదు. కాబట్టి ఇట్లా దీంట్లో ఒక లిక్విడ్ ఫ్లూయిడ్ ఉంటుంది. అది శరీర కుహర ద్రవం అంటారు, సీలోమిక్ ఫ్లూయిడ్. ఇది హైడ్రోస్టాటిక్ స్కెలిటన్ లాగా పనిచేస్తుంది, అంటే జలస్థితికి అస్థిపంజరం లాగా పనిచేసి గమనానికి ఫ్రీగా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ జీర్ణ వ్యవస్థ. దీంట్లో ఆహారనాళం అనేది తిన్నగా పొడవుగా ఉంటుందండి. పొడవుగా ఉన్నటువంటి ఆహారనాళం, దీంట్లో నోరు ఉంటుంది, పాయు ఉంటుంది. దేహం మొదటి ఖండితం నుంచి చివరి ఖండితం వరకు ఉంటుంది. పూర్వభాగం చివర గల నోరు ఆస్యకోరంలో తెరుచుకుంటుంది. గుర్తుపెట్టుకోండి,
నోరు అనేది ఆశకూరంలోకి తెరుచుకుంటుంది. మనకు కూడా అంతే కదా, నోరు ఆశకూరంలోకి తెరుచుకుంటుంది. దీంట్లో కూడా అంతే, నోరు అనేది ఆశకూరంలోకి తెరుచుకుంటుంది. ఇది చూడండి, ఇది నోటి రంధ్రం. ఈ నోటి రంధ్రం ఇక్కడ ఈ బల్బులాగా ఉన్నటువంటి దాంట్లో తెరుచుకుంటుంది. ఇది ఆశకుహరం. ఆశకుహరం 1 నుంచి 3 ఖండితాల మధ్యలో ఉంటుందండి. ఇంపార్టెంట్. ఆశకుహరం ఏ ఖండితాల్లో ఉంటుంది అంటే 1 నుంచి 3 ఖండితాల్లో మనకి ఆశకుహరం ఉంటుంది. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ ఖండితాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏ ఖండితాలు ఎక్కడి నుంచి ఉన్నాయని అడుగుతారో అది ఇంపార్టెంట్ దీంట్లో, ఈ టాపిక్లో. తర్వాత ఆశకుహరం నుంచి గ్రసనిలోకి తెరుచుకుంటుంది. సేమ్ మనకు ఉండేటటువంటి పార్ట్లు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఆశకుహరం, నోరు, ఆశకుహరం, తర్వాత గ్రసని, ఫారింక్స్. ఇది 4వ ఖండితంలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. 1 నుంచి 3, తర్వాత దీని తర్వాత 4, 1లో నోరు. సో ఇట్లా మీరు గుర్తుపెట్టుకోండి. 1-2 సార్లు ప్రాక్టీస్ చేసుకుంటే వస్తుంది. 1 నోరు, 1 నుంచి 3 ఆశకుహరం, 4వది గ్రసని, ఫారింక్స్, తర్వాత ఆహార వాహిక. ఇక్కడ 5 నుంచి 7 ఖండితాలు. ఇది ఆహార వాహిక. ఇక చూడండి, ఇది ఆహార వాహిక మనకి పొట్టిగా కనిపిస్తుంటుంది. మనకు ఆహార వాహిక అయితే చాలా పొడవుగా ఉంటుంది, కానీ దీంట్లో ఆహార వాహిక పొట్టిగా ఉన్నటువంటి ఆహార వాహిక కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఈ నాళం కంఠరహితమైనటువంటి అంతరజఠరం అనేటటువంటి భాగంలో తెరుచుకుంటుందండి. ఇది ఇంపార్టెంట్. అంతరజఠరము ఏ ఖండితాల్లో ఉంటుందంటే 8 నుంచి 9 ఖండితాల్లో ఉంటుంది. 8 నుంచి 9 ఖండితాల్లో అంతర్జఠరం ఉంటుంది. గిజార్డ్ అంటారండి. ఇది ఇంపార్టెంట్. మరి అంతర్జఠరం అనేది ఆహారాన్ని బాగా మెత్తగా విసరడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, సూక్ష్మమైనటువంటి ఆహార రేణువులు, కుళ్ళిపోయినటువంటి ఆకులను మెత్తగా నూరడానికి ఒక గ్రైండింగ్ మిషన్ లాగా పనిచేస్తుంది. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది దీనికి సంబంధించిన నోరు 1వ ఖండితంలో ఉంటుంది. తర్వాత ఆశకూరం 1 నుంచి 3 ఖండితాల్లో ఉంటుంది. గ్రసని 4వ ఖండితంలో ఉంటుంది. ఆహార వాహిక పొట్టిగా ఉండి 5 నుంచి 7 ఖండితాల్లో ఉంటుంది. ఆహార వాహిక తర్వాత అంతర్జఠరం 8-9 ఖండితాల్లో ఉంటుంది. ఇది గుండ్రంగా బల్బులాగా ఉన్నటువంటి భాగము. దీంట్లో ఆహారం మెత్తగా, ఆకులు కానివ్వండి, ఇవన్నీ కూడా దాంట్లో మెత్తగా విసరడానికి గ్రైండింగ్ మిషన్ లాగా పనిచేస్తుంది. సో వీటి మీదే అడుగుతాడు. అంతర్జఠరం ఏ ఖండితాల్లో ఉంటుంది అంటాడు, ఆహార వాహిక ఏ ఖండితంలో ఉంటుంది అంటాడు, గ్రసని ఎన్నో ఖండితంలో ఉంటుంది అని చెప్తాడు. సో ఇవి దీంట్లో ఆహారాన్ని మెత్తగా నవలడానికి ఉపయోగపడే భాగాన్ని గుర్తించండి అంటాడు. సో ఇవి వీటిలో ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. నెక్స్ట్, ఇది పిండి మరలాగా పనిచేస్తుంది. ఇంపార్టెంట్ అండి. గిజార్డ్, అంతరజఠరం అనేటువంటి వానపాములో పిండి మరలాగా పనిచేసేటటువంటి భాగాన్ని గుర్తించండి అంటే గిజార్డ్. అంతరజఠరం అనేది పిండి మరలాగా పనిచేస్తుంది. నెక్స్ట్, చూడండి, వానపాము కుళ్ళినటువంటి ఆహారం, మట్టితో కలిసినటువంటి సేంద్రియ పదార్థాలని ఇది ఆహారంగా తీసుకుంటుందండి. జఠర కుడ్యంలో మనకి క్యాల్సిఫెరస్ గ్రంథులు ఉంటాయి. జఠర కుడ్యంలో దీనికి ఉండేటటువంటి గ్రంథులు ఏమంటారంటే క్యాల్సిఫెరస్ గ్రంథులు అంటారు. ఇవి వీటి స్రావాలు మట్టి యొక్క హ్యూమస్లో ఉన్నటువంటి హ్యూమిక్ ఆమ్లాన్ని తటస్థీకరణం చేస్తాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి బిట్, ఇది గుర్తుపెట్టుకోండి. వానపాములో హ్యూమస్లో ఉన్నటువంటి హ్యూమిక్ ఆమ్లాన్ని తటస్థీకరణం చేసేటటువంటి భాగాలు అనేటటువంటివి ఎక్కడ ఉంటాయి, లేకపోతే గ్రంథుల పేర్లు ఏంటంటే క్యాల్సిఫెరస్ గ్రంథులు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. మట్టిలో, వానపాము తినేటటువంటి మట్టిలో ఉన్నటువంటి హ్యూమస్లో ఉన్న హ్యూమిక్ ఆమ్లాన్ని తటస్థీకరణం చేసేటటువంటి గ్రంథులు ఏంటి అంటే క్యాల్సిఫెరస్ గ్రంథులు. ఎక్కడ ఉంటాయంటే జీర్ణాశయ కుడ్యంలో ఉంటాయి. నెక్స్ట్, పేగు 15వ ఖండితం నుంచి ఉంటుందండి మనకి. చూడండి, ఇది జీర్ణాశయం. నెక్స్ట్ మనం చెప్పాం కదా, ఇది జీర్ణాశయం అండి. ఇది ఈ భాగము జీర్ణాశయం. అంతర్జఠరం తర్వాత గిజార్డ్ అని చెప్పాం కదా, పిండి మరలా పనిచేసేటటువంటి అంతర్జఠరం తర్వాత మనకు ఉండేటటువంటి భాగము మనకి ఇక చూడండి, ఇది జీర్ణాశయం. జీర్ణాశయం తర్వాత పేగు ఉంటుందండి. ఇదిగోండి, ఇది ఇక్కడ వరకు జీర్ణాశయం కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ ఇది పేగు. మనకి జీర్ణాశయంలో కుడ్యంలో దాని యొక్క గోడల్లోనే క్యాల్సిఫెరస్ గ్రంథులు ఉంటాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్, పేగు తీసుకున్నట్లయితే 15వ ఖండితం నుంచి ప్రారంభమయ్యి చివరి ఖండితం వరకు ఉంటుందండి. ఇది ఇంపార్టెంట్. వానపాములో పేగు ఏ ఖండితం నుంచి ప్రారంభం అవుతుంది అని అడుగుతాడండి. 15వ ఖండితం నుంచి పేగు ప్రారంభం అవుతుంది.
దీంట్లో ఒక జత కురసగా ఉన్నటువంటి శంకు ఆకారంలో ఉన్నటువంటి ఆంత్ర అందనాళాలు అనేవి ఉంటాయండి. ఇవి 26వ ఖండితంలో పేగు నుంచి ఏర్పడతాయి. ఇవి పృష్ఠపుడ్యంలో మందంగా లోపలి వైపు ఒక ముడతల్లాగా ఏర్పడతాయి. వీటిని ఆంత్రావళి అంటారు. ఈ ఆంత్రావళి ఆ జీర్ణమైన ఆహారాన్ని శోషించేటటువంటి తలం యొక్క వైశాల్యం సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేసింది. అయితే ఇది పెరిటిమాలో తక్కువగా అభివృద్ధి చెందుతుంది. ఇది దీని మీద బిట్టు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, వానపాములో ఆంత్రావళి ఏ ఖండితం నుంచి ప్రారంభమవుతుంది అని అడుగుతాడండి. చాలా చాలా ఇంపార్టెంట్. టిప్లో సోల్ అంటారు. వానపాములో ఆంత్రావళి గురించి చూద్దాం. ఇక్కడ ఆంత్రావళి అనేది 26వ ఖండితం నుంచి ప్రారంభమైంది. 26వ ఖండితంలో ఏర్పడి ఇవి ఎట్లా ఉంటుందంటే ఒక పైన కింద ముడతలు పడినటువంటి నిర్మాణాన్ని ఏర్పరిచింది. మరి దీని యొక్క ఉపయోగం ఏంటి అంటాడు. జీర్ణమైనటువంటి ఆహారాన్ని శోషించే తలం యొక్క వైశాల్యాన్ని పెంచుతుంది, సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేస్తుంది. చూడండి, ఇక్కడ మీకు ఇది చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చెప్పాం కదా, ఇది జీర్ణాశయం. ఈ జీర్ణాశయం తర్వాత మనం పేగు అని చెప్పాం కదా. పేగులో మనకి ఇది మొత్తం కూడా పేగే. దీంట్లో మనకి 26వ ఖండితం చూడండి ఇక్కడ. సో 26వ ఖండితం నుంచి ఇక్కడ బయలుదేరి ఒక జత ముడతలు పడినటువంటి నిర్మాణాలు కనిపిస్తుంటాయి. ఆంత్ర అందనాళాలు అని చెప్తారు వీటిని. మరి ఇవి ఏం చేస్తాయంటే జీర్ణమైనటువంటి ఆహారాన్ని పీల్చేటటువంటి ఆ సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లేదనుకోండి, ఇది లేకపోతే దీని సర్ఫేస్ ఏరియా ఇంతే ఉంటుంది. కానీ ఇది ఇంకా ఎక్కువగా స్ప్రెడ్ అవ్వటం వల్ల ఆ సర్ఫేస్ ఏరియా అనేది ఇంక్రీజ్ అయ్యింది. సో డైజెస్ట్ అయినటువంటి ఫుడ్ మెటీరియల్స్ని అబ్జర్వ్ చేసేటటువంటి సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అవుతుంది ఇక్కడ. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. టిప్లో సోల్, ఆంత్రావళి లేదా టిప్లో సోల్ యొక్క ఉపయోగం ఏంటి అంటే జీర్ణమైన ఆహారాన్ని శోషించేటటువంటి తలం వైశాల్యాన్ని పెంచిద్ది. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏ ఖండితంలో ప్రారంభమైంది అంటే ఇది 26వ ఖండితంలో ఏర్పడింది. పెరిటిమాల తక్కువగా ఉంటుంది. దేహంలో 26వ ఖండితం నుంచి చివరి 24, 25 ఖండితాల మినహా అన్ని ఖండితాల్లో ఉంటుందండి ఇది. ఇదిగోండి, ఇది ఇటు తిరిగి ఇచ్చాడు కానీ మ్యాక్సిమం ఇట్లా ఉంటుంది, కిందకి స్ప్రెడ్ అయి ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. చూడండి, దేహంలో 26వ ఖండితం నుంచి చివరి 24, 25 ఖండితాల మినహా అన్ని ఖండితాల్లో ఉంటుంది. ఎట్లాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది జీర్ణాశయం అని చెప్పాము, తర్వాత ఇది పేగు అని చెప్పాము. ఈ పేగులో ఇట్లా ముందుకు వచ్చిన తర్వాత ఈ 15వ ఖండితం కదా మనకి. జీర్ణాశయం 14వ ఖండితం వరకు ఉంటుందని చెప్పాం. 14వ ఖండితం తర్వాత మనకి ఇది పేగు అని చెప్పాం. ఈ పేగులో ఎక్కడ ఉంటుంది అంటే 26వ ఖండితంలో నుంచి స్టార్ట్ అవుతుందండి. 26వ ఖండితం, ఇది 15 అనుకుందాం, 15, 16 ఇట్లా 26వ ఖండితం నుంచి స్టార్ట్ అయ్యి ఇది ఇట్లా ఏర్పడుద్ది. ఇట్లా ఉన్న వరుస ఖండితాలు ఉంటాయి కదా. సో ఈ 26వ ఖండితం నుంచి ప్రారంభమయ్యి ఇట్లా వచ్చిద్దండి, కిందకి ఇట్లా వచ్చింది. ఈ పేగుకి సమాంతరంగా కింద మనకి అటు ఇటు 2 లంబికల్లాగా కనిపిస్తూ ఉంటాయి. మరి ఇది ఎక్కడ వరకు ఉండవు అంటే చూడండి, చివరి 24, 25 ఖండితాల్లో ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లాస్ట్ ఖండితాలు అనుకుందాం. చివరిలో ఉన్నటువంటి ఖండితాల్లో మనకి లాస్ట్ నుంచి ఇటు నుంచి 1 నుంచి 25 ఖండితాలు ఇటు నుంచి లెక్కేసుకుందాం మనం. ఈ ఏరియాలో మనకి ఉండదు. తర్వాత ఇక్కడ వరకు ఉంటుంది. అంటే వానపాము ఎంతైనా ఉండొచ్చు, చివరి 25 ఖండితాల్లో మాత్రం ఉండదు. ఇక్కడ వరకు స్ప్రెడ్ అయి ఉంటుంది ఇది ఇట్లా. సో ఇదండి మనకి ఈ విధంగా మనకి వానపాములో 26వ ఖండితం దగ్గర నుంచి ఆంత్రావళి ప్రారంభమయ్యి చివరి వరకు పోయిద్ది. ఎక్కడ వరకు పోయిద్ది అంటే చివరి 25 ఖండితాల్లో మాత్రం ఉండదు. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వీటి మీద అప్లికేషన్ టైప్ కూడా అడగవచ్చు. వానపాములో ఈ క్రింది భాగాల్లో టిప్లో సోల్ ఆంత్రావళి ఉండదు అంటాడు. ఏ భాగాల్లో ఉంటుంది అంటాడు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, చివరి 25 ఖండితాల్లో ఉండదు. 26వ ఖండితం నుంచి స్టార్ట్ అయ్యిద్ది, అటు ఇటు ఉంటాయి. ఇవి జీర్ణమైన ఆహారాన్ని పీల్చడానికి, సర్ఫేస్ ఏరియాని ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడతాయి. తర్వాత ఆహారనాళం చిన్నది గుండ్రం రంధ్రం ద్వారా బయట తెరుచుకుంటుంది. తర్వాత దీన్ని పాయు అంటారు.
చివరి భాగంలో మనకి ఇది లాస్ట్ భాగం అనుకుంటే దీంట్లో ఒక పాయువు ద్వారా ఇది బయటికి తెచ్చుకుంటుంది చివరి ఖండితంలో. యానస్ దీని ద్వారా ఇది తీసుకున్నటువంటి ఆహారంలో కార్బన్ సంబంధమైనటువంటి పదార్థాలను ఎక్కువగా బయటకు విసర్జించడం జరుగుతుందండి. ఆహార నాళంలో ప్రయాణించేటప్పుడు జీర్ణ ఎంజైములు క్లిష్టమైనటువంటి బృహదాణువులు కాంప్లెక్స్ రూపంలో ఉన్నటువంటి ఫుడ్ మాలిక్యూల్స్ని డైజెస్ట్ చేసి సింపుల్ మాలిక్యూల్స్గా డైజెస్ట్ చేస్తాయి. సో ఈ విధంగా డైజెస్ట్ అయినటువంటి ఫుడ్ మెటీరియల్స్ ఆంత్రత్వచం ద్వారా శోషించబడి శరీరంలో భాగాలకి రావడం అవుతాయి. సో ఇది దీనికి సంబంధించిందండి. ఇది ఇక్కడ మీకు గుర్తుపెట్టుకునేది ఏంటంటే క్యాల్సిఫెరస్ గ్రంథులు హ్యూమస్ని తిన్నటువంటి మట్టిలో ఉన్నటువంటి హ్యూమస్లో ఉన్నటువంటి హ్యూమిక్ ఆమ్లాన్ని తటస్థీకరణ చేసి గ్రంథులు ఏంటి అంటే క్యాల్సిఫెరస్ గ్రంథులు. తర్వాత దీంట్లో పేగు ఎన్నో ఖండితం నుంచి ప్రారంభమవుతుందంటే 15వ ఖండితం నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఆంత్రావళి ఏ ఖండితం నుంచి ప్రారంభమైంది అంటే 26వ ఖండితం నుంచి ప్రారంభమైంది. చివరి వరకు ఉంటుంది కానీ లాస్ట్ 25 ఖండితాల్లో ఉండదు. ఇది జీర్ణమైన ఆహారాన్ని పీల్చింది. చివరి భాగము పాయువు. సో ఇదండి దీంట్లో ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ రక్త ప్రసరణ వ్యవస్థ. పెరిటిమాలో సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుందండి, క్లోజ్డ్ టైపు. ఇంపార్టెంట్ ఇది. పెరిటిమాలో వానపాములో ఉండేటటువంటి రక్త ప్రసరణ వ్యవస్థ ఏంటి అంటే సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ. సంవృతం అంటే రక్తనాళాల్లో ప్రయాణం చేస్తే దాన్ని సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ అంటారండి. ఇది చూడండి ఇక్కడ మొత్తం రక్తనాళాలు కనిపిస్తుంది. మనకి రక్తనాళాలు ఎట్లా ఉంటాయో వాటిలో కూడా అట్లా కనిపిస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి మనకి బ్లడ్ వెజిల్స్ కదా. సో ఇట్లా మనకి రక్తనాళాలు ఎట్లయితే ఉన్నాయో అట్లాగే వీటిలో కూడా వానపాములో రక్తనాళాల్లో ప్రయాణం చేస్తూ ఉంటుంది. సో కాబట్టి వీటిని క్లోజ్ టైప్ ఆఫ్ సర్క్యులేషన్ అని చెప్తూ ఉంటారు. దీంట్లో రక్తనాళాలు, కేశనాళికలు, 4 జతల హృదయాలు ఉంటాయి. ఇది ఇంపార్టెంట్ అండి. వానపాములో ఎన్ని జతల హృదయాలు ఉంటాయి అని అడుగుతాడు. 4 జతల హృదయాలు ఉంటాయి. ఇంపార్టెంట్ అండి ఇవి. చూడండి హృదయాలు పృష్ఠ ఉదరతల నాళాలను కలుపుతూ ఉంటాయి. 4 జతల హృదయాలు. రక్తనాళాలు, కేశనాళికలు, 4 జతల హృదయాలు ఉంటాయి. హృదయాలు పృష్ఠ ఉదర రక్తనాళాలు కలుపుతూ ఉంటాయి. ఇట్లా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ పృష్ఠ రక్తనాళము, ఇది ఉదర రక్తనాళం. ఈ పృష్ఠ ఉదర రక్తనాళాలని కలుపుతూ మనకి ఇట్లా 4 జతలు 1 2 3 4 జతల ఈ హృదయాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. పృష్ఠ ఉదర రక్తనాళాలు వీటిని కలిపేవి ఏవి అంటే హృదయాలు. వీటిని పార్శ్వ హృదయాలు అంటారు, పక్క భాగాల్లో ఉంటాయి కాబట్టి. పృష్ఠ రక్తనాళాల్లో కండర సంకోచాలు దేహంలో రక్త ప్రసరణ చేస్తాయి. చిన్న రక్తనాళాలు రక్తాన్ని పేగు, ఉదర నాడిదండం, దేహకుడ్యానికి సరఫరా చేస్తాయి. ఇది ఇంపార్టెంట్ అంటే పృష్ఠ రక్తనాళాల్లో కండర సంకోచం వల్ల దేహంలోని రక్తాన్ని ప్రసరింపజేస్తాయి. చిన్న రక్తనాళాలు ఏ భాగాలు సరఫరా చేస్తాయంటే రక్తాన్ని పేగు, ఉదర నాడిదండము, దేహకుడ్యానికి సరఫరా చేస్తాయి. సో ఇవి చూడండి. ఈ ఉదర రక్తనాళం తీసుకున్నట్లయితే ఈ ఉదర రక్తనాళము ఇది మీకు శరీర కుడ్యానికి, తర్వాత పేగుకి, ఉదర నాడీ దండానికి, ఈ 3 కిందే కనిపిస్తుంటాయండి. ఇది చూడండి ఉదర నాడీ దండం. ఉదర నాడీ దండం కింద ఉంటుంది మనకి ఇక్కడ. ఈ ఉదర నాడీ దండానికి, తర్వాత ఆహార వాహిక దీని యొక్క గోడకి అంటే శరీర కుడ్యానికి, ఉదర నాడీ దండానికి, దేహ కుడ్యానికి ఈ రక్తాన్ని సరఫరా చేస్తాయి ఉదర రక్తనాళం. ఇంపార్టెంట్. నెక్స్ట్ రక్త కణాలు ప్లాస్మాలో కరిగినటువంటి హిమోగ్లోబిన్ ఉత్పత్తి చేస్తాయి. దీంట్లో హిమోగ్లోబిన్ ఉంటుందండి, చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో కూడా రక్తం ఎరుపు రంగులో ఉంటుంది. వానపాములో ఉండేటటువంటి రక్తం ఎరుపు రంగులో ఉండడానికి కారణం ఏంటంటే హిమోగ్లోబిన్. మరి హిమోగ్లోబిన్ మనకి ఈ వానపాముకి ఉండేటటువంటి తేడా ఏంటి అంటే మనకి హిమోగ్లోబిన్ అనేది ఆర్బీసీలో ఉంటుంది. ఆర్బీసీలో హిమోగ్లోబిన్ ఉంటుంది, కానీ వానపాములో మాత్రం ప్లాస్మాలో ఉంటుంది. వానపాములో. ఇంపార్టెంట్ అండి ఇది. 4, 5, 6 ఖండితాల్లో రక్త గ్రంథులు అనేవి ఉంటాయి. ఇవి రక్త కణాలను ఉత్పత్తి చేస్తాయి. ఇంపార్టెంట్ అండి. వానపాములో రక్త కణాలని ఉత్పత్తి చేసేటటువంటి గ్రంథులు ఎక్కడ ఉంటాయి అని అడుగుతాడు. 4, 5, 6 ఖండితాల్లో ఉంటాయండి. ఇవి రక్త గ్రంథులు చాలా చాలా ఇంపార్టెంట్. వానపాములో రక్త కణాలను ఉత్పత్తి చేసే రక్త గ్రంథులు 4, 5, 6 ఖండితాల్లో ఉంటాయి. ఇవి హిమోగ్లోబిన్ని, తర్వాత బ్లడ్ సెల్స్ను ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఇదండి దీనికి సంబంధించినటువంటిది.
వానపాములు రక్త ప్రసరణ సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు, క్లోజ్ టైప్ ఆఫ్ సర్క్యులేషన్ అంటారు. దీంట్లో 4 జతల పార్శ్వ హృదయాలు ఉంటాయి, ఇంపార్టెంట్ ఇవి. తర్వాత ఈ హృదయాలు వేటిని కలుపుతాయి అంటే పృష్ఠ రక్తనాళాన్ని కింద ఉన్నటువంటి ఉదర రక్తనాళాన్ని కలుపుతూ ఈ పార్శ్వ హృదయాలు అనేవి ఉంటాయి. ఈ ఉదర రక్తనాళం తీసుకుంటే ఉదర రక్తనాళం ముఖ్యంగా ఉదరనాడి దండానికి, దేహకుడ్యానికి, పేగుకి ఆహారాన్ని సర్వ చేస్తాయి. చూడండి ఇక్కడ కనిపిస్తుంది, ఇది పేగు, ఇది శరీర కుడ్యము, ఇక్కడ నాడి దండం, ఈ 3 పక్కనే ఉంటాయి ఇక్కడ. సో కాబట్టి ఈ ఉదర రక్తనాళం ఈ 3టికి రక్తాన్ని సరఫరా చేసింది. నెక్స్ట్ 4, 5, 6 ఖండితాల్లో రక్త గ్రంథులు ఇవి ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే హిమోగ్లోబిన్ని, ఆర్బీసీని ప్రొడ్యూస్ చేస్తాయి. ఇంపార్టెంట్ 4, 5, 6 ఖండితాలు. నెక్స్ట్ వానపాములో శ్వాస వ్యవస్థ. మరి వానపాము ఎప్పుడు కూడా తేమగా ఉన్నటువంటి నేలలో ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా శ్వాసావయవాలు ఉండవండి. శరీర ఉపరితలం ద్వారా, చర్మం ద్వారా చర్మీయ శ్వాసక్రియ అనేది జరుగుతుంది. క్యూటేనియస్ రెస్పిరేషన్ అంటారు. క్యూటేనియస్ రెస్పిరేషన్, చర్మీయ శ్వాసక్రియ. క్యూటేనియస్ రెస్పిరేషన్ జరుగుతుంది, వాయువులు వినిమయం జరుగుతుంది, పరస్పర వ్యాపనం ద్వారా జరిగింది. ఇదండి. నెక్స్ట్ విసర్జక వ్యవస్థ. వానపాములో మెలికలు తిరిగినటువంటి నిర్మాణాలు కనిపిస్తుంటాయి, వీటిని వృక్కాలు అంటారు. ఇంపార్టెంట్ అండి. వానపాములో విసర్జక వ్యవస్థలో లేకపోతే విసర్జన అనేది వేటి ద్వారా జరుగుతుందంటే వృక్కాల ద్వారా జరిగింది. ఇంపార్టెంట్. ఇవి ఖండిత విన్యాసాన్ని ప్రదర్శిస్తాయి. అంటే ఏంటి, ఖండితాల ప్రకారం ఒక సీక్వెన్స్లో అమరే ఉంటాయండి. ఇవి 3 రకాలు. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. వానపాములో ఉండేటటువంటి ఈ విసర్జక అవయవాలైనటువంటి వృక్కాలు 3 రకాలుగా ఉంటాయి. మొదటిది విభాజక వృక్కాలు, సెప్టల్ నెఫ్రీడియా అంటారండి. విభాజక వృక్కాలు, సెప్టల్ నెఫ్రీడియా. ఇవి ఖండితాంతర విభాజక పటలానికి ఇరువైపులా 15, 16 ఖండితం నుంచి చివరి వరకు ఉంటాయి. ఇవి పేగులు తెరుచుకుంటాయి. విభాజక వృక్కాలు మీకు చెప్పాం కదా. ఇవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, మీకు దీని మీద బిట్టి ఎట్లా అడుగుతారంటే సెప్టల్ నెఫ్రీడియా లేదా విభాజక వృక్కాలు ఏ ఖండితం నుంచి ప్రారంభమవుతాయి అని అంటాడు. ఇవి 15, 16 ఖండితం నుంచి ప్రారంభమై చివరి వరకు ఉంటాయి. ఇక చూడండి, విభాజక వృక్కాలు ఇవి 15వ ఖండితం నుంచి ప్రారంభమై చివరి వరకు ఉంటాయి. ఇది చూడండి, ఇట్లా ఈ విభాజక పేరులోనే ఉంది. విభాజకాలు ఉంటాయి కదా, సెగ్మెంట్స్, సెప్టమ్స్ ఉంటాయి కదా, ఆ సెప్టమ్స్కి అతుక్కొని ఉంటాయి. కాబట్టి ఇవి విభాజక వృక్కాలు. ఇట్లా ఇవి అటు ఇటు కనిపిస్తున్నది చూడండి, అందుకని వీటిని విభాజక వృక్కాలు అన్నారు. విభాజకాలు కతుక్కునేవి విభాజక వృక్కాలు. ఎక్కడి నుంచి ఉంటాయంటే 15, 16 ఖండితంలో ఉన్నటువంటి విభాజకాలు కతుక్కుని చివరి వరకు ఉంటాయి. ఇది దీనికి సంబంధించిందండి, ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ త్వచ వృక్కాలు, ఇంటిగ్యుమెంటరీ నెఫ్రీడియా. ఇవి 3వ ఖండితం నుంచి చివరి ఖండితం వరకు శరీర కుడ్యం లోపలి తలంలో అతుక్కొని ఉంటాయి. వృక్క రంధ్రాల ద్వారా శరీరం మీద బయట తెలుసుకుంటాయి. చెప్పాం కదా, ఇవన్నీ కూడా ఇవే. మనకి చర్మం మీద స్వేద గ్రంథులు ఎట్లయితే ఉంటాయో, అంటే స్వేద రంధ్రాలు కనిపిస్తాయి కానీ వాటికి సంబంధించినటువంటి స్వేద గ్రంథులు లోపల ఉంటాయి. సో ఇక్కడ కూడా అంతే. వానపాములో చర్మం కింద లోపల మనకి శరీర కుడ్యం లోపల తలంలో అతుక్కొని ఉంటాయి త్వచ వృక్కాలు. ఇవి ఇట్లా అతుక్కొని ఉండి ఇవి ఒక చిన్న రంధ్రం ద్వారా బయటికి తెరుచుకుంటాయి. ఇవి సో ఇవి ఎక్కడ ఉంటాయంటే 3వ ఖండితం నుంచి స్టార్ట్ అయ్యి చివరి ఖండితం వరకు ఉంటాయండి. ఇంపార్టెంట్ ఇది. త్వచ వృక్కాలు. త్వచ వృక్కాలు ఏ ఖండితం నుంచి ప్రారంభం అవుతాయి అంటాడు. 3వ ఖండితం నుంచి ప్రారంభమై చివరి ఖండితం వరకు ఉంటాయి. అన్నీ మనకి ఇట్లా చర్మం మీద ఇట్లా స్వేద రంధ్రాలు ఎట్లా కనిపిస్తున్నాయి, అట్లా త్వచ వృక్కాలకు సంబంధించినటువంటి త్వచ రంధ్రాలు అనేవి కనిపిస్తున్నాయి. ఒక్క వృక్క రంధ్రాలు కనిపిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ గ్రసనీ వృక్కాలు. గ్రసనీ వృక్కాల్లో 4, 5, 6 ఖండితాల్లో 3 జతల గుచ్చాలలాగా ఉంటాయండి. ఇది ఇంపార్టెంట్. ఇవి పేగులో తెరుచుకుంటాయి. ఇటువంటి పేగులో తెరుచుకునేటటువంటి వృక్కాలను గుర్తించండి అంటే ఇవి గ్రసనీ వృక్కాలు. శరీరానికి బయటికి తెరుచుకునే వృక్కాలు ఏవి అంటే త్వచ వృక్కాలు అంటే చెప్పాం కదా. త్వచం అంటే శరీర త్వచం కదా, పైన స్కిన్, ఇంటిగ్యుమెంటరీ, బయటికి తెరుచుకునేవి త్వచ వృక్కాలు. నెక్స్ట్ ఇవి కూడా విభాజక వృక్కాలు కూడా పేగుల్లోకి తెరుచుకుంటాయి. ఇది కూడా ఇంపార్టెంట్. సో దీంట్లో మనకి బయటికి తెరుచుకునేది ఏది అంటే ఇక్కడ త్వచ వృక్కాలండి, ఇంపార్టెంట్. ఇవి 2 కూడా మనకి పేగులోకి తెరుచుకుంటాయి. గ్రసనీ వృక్కాలు అంటే గ్రసని కదా, డైజెస్టివ్ సిస్టమ్ లేదు కాబట్టి ఇది గ్రసనీ వృక్కాలు. 4, 5, 6 ఖండితాల్లో ఉంటాయి. ఇవి 3 జతల గుచ్చాలలాగా ఉంటాయి. ఇవి చూడండి, 4వ ఖండితంలో ఒక గుచ్చము, 5వ ఖండితంలో ఒక గుచ్చము, 6వ ఖండితంలో ఒక గుచ్చము, ఇట్లా 3 జతలు ఉంటాయండి. గ్రసనీ వృక్కాలు అనేవి 3 జతలు ఉంటాయి. 4వ ఖండితం, 5వ ఖండితం, 6వ ఖండితంలో మనకి 3 కనిపిస్తూ ఉంటాయి, 3 జతలు.
ఇవి ఆంత్రంలోకి తెరుచుకుంటాయి. అంటే ఆంత్రం అంటే పేగులకు తెరుచుకుంటాయి. మీరు పెరిటమాల వృక్కాలన్నీ ప్రాథమికంగా ఒకే రకమైనటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. వీటిలో వృక్క ముఖాలు కలిగి ఉంటే వివృతం అంటారండి. చెప్పాము ఇంతకుముందు మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా వృక్కం ఒకటి ఉంటుంది. ఈ వృక్కానికి ఒక చివర ఇట్లా గరాటు లాంటిది ఉంటుందండి. ఇది వృక్క ముఖం అంటారు. ఓకే, వృక్క ముఖాలు ఉన్నట్లయితే వాటిని వివృతం అంటారు. ఇది విభాజిక వృక్కాలు. వృక్క ముఖం లేనటువంటి వాటిని ఏమంటారంటే ఇదండి, వృక్క ముఖాలు ఉంటే వివృతం, లేకపోతే సంవృతం. ఇవి ఫర్ ఎగ్జాంపుల్ సంవృతం తీసుకుంటే దీంట్లో ఇట్లా ఉండి డైరెక్ట్గా ఇట్లా ఉంటుంది. సో ఇది సంవృతం. దీంట్లో వృక్క ముఖం అనేది లేదు, గరాటు లాంటిది. సో దీని మీద బిట్లు ఎట్లా అడుగుతారంటే, ఈ క్రింది వాటిలో వివృత వృక్కాలని గుర్తించండి అంటాడు. విభాజిక వృక్కాలండి. వృక్క ముఖం లేనటువంటివి గుర్తించండి అంటే గ్రసని వృక్కాలు, త్వచ వృక్కాలు. ఇక్కడ పేరులోనే ఉంది వివృత వృక్కాలు, విభాజిక వృక్కాలు. గుర్తుపెట్టుకోండి, విభాజిక వృక్కాలకు మాత్రమే వివృతాలు అంటే ఏంటి, వృక్క ముఖం అనేది ఉంటుంది. తర్వాత ఈ త్వచ వృక్కాలకు కానివ్వండి, గ్రసని వృక్కాలకు కానీ అలాంటి వృక్క ముఖాలు, గరాటు లాంటి వృక్క ముఖాలు అనేవి నెఫ్రోస్టోమ్ అనేటటువంటిది ఉండదు. ఇవి వృక్క రంధ్రాల ద్వారా దేహంలోనికి తెరుచుకునేటటువంటివి బాహ్య వృక్కాలు. అయితే ఇక్కడ బయటికి తెరుచుకుంటే బాహ్య వృక్కాలండి. అట్లా కాకుండా పేగులో తెరుచుకుంటే వాటిని ఆంత్ర వృక్కాలు అంటారు. అర్థమైంది కదా. ఇక్కడ మనకి మూడిట్లో మనకి కేవలం త్వచ వృక్కాలు మాత్రమే బయటికి తెరుచుకుంటున్నాయి కాబట్టి ఇవి బాహ్య వృక్కాలు. గ్రసని వృక్కాలు, తర్వాత విభాజిక వృక్కాలు ఆ విసర్జక పదార్థాలను పేగులోకి విడుదల చేస్తున్నాయి కాబట్టి వీటిని ఆంత్ర వృక్కాలు అంటారు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. విభాజిక వృక్కాలు, వృక్క ముఖం కలిగింది ఏది అంటే వివృత వృక్కాలండి. వృక్క ముఖం ఉంటే వాటిని వివృతం అంటారు, లేకపోతే సంవృతం అంటారు. విభాజిక వృక్కాలు అనేవి వివృత వృక్కాలు. తర్వాత ఈ త్వచ వృక్కాలు, గ్రసని వృక్కాలు సంవృత వృక్కాలు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది అయిపోయిన తర్వాత అవి బయటికి విసర్జక పదార్థాలు బయటికి విడుదల చేస్తున్నాయా, పేగులోకి విడుదల చేస్తున్నాయా అనే దాన్ని బట్టి మళ్ళీ బాహ్య వృక్కాలు అనొచ్చు, వీటిని ఆంత్ర వృక్కాలు అనొచ్చు. బయటికి విడుదల చేస్తే బాహ్య వృక్కాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ త్వచ వృక్కాలు. తర్వాత పేగులోకి విడుదల చేస్తే ఆంత్ర వృక్కాలు. ఆంత్రం అంటే పేగు కాబట్టి దీంట్లో మనకి మిగిలినటువంటివి రెండు పేగులోకి విడుదల చేసే ఏంటి చెప్పినాం. ఇక్కడ మనం గ్రసని వృక్కాలని చెప్పాము, తర్వాత విభాజిక వృక్కాలని చెప్పాము. ఈ రెండు కూడా పేగులోకి విడుదల చేస్తున్నాయి కాబట్టి వీటిని ఆంత్ర వృక్కాలని చెప్తున్నారు. సో ఇదండి. తర్వాత ఇవి యూరియోటెలిక్ జీవులు. వానపాము ముఖ్యంగా విసర్జించేటటువంటి విసర్జక పదార్థం యూరియా. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది డైరెక్ట్ బిట్టు. పోయినసారి తెలంగాణలో బిట్టు కూడా ఇది అడగడం జరిగింది. సో కాబట్టి యూరియాని విసర్జించేటటువంటి జంతువుల్ని యూరియోటెలిక్ జంతువులు అని చెప్తారు. ఇంపార్టెంట్ ఇది. సో ఇది దీనికి సంబంధించినటువంటి విసర్జక వ్యవస్థ. నెక్స్ట్ నాడీ వ్యవస్థ. వానపాములో నాడీ వ్యవస్థ గ్రసని చుట్టూ 3-4 ఖండితాల్లో ఒక నాడీ వలయం ఉంటుందండి. ఇట్లా ఒక రింగ్ లాగా ఉంటుంది. డిసెక్షన్ చేసేటప్పుడు కూడా వానపాములో ఈ రింగుని జాగ్రత్తగా బ్రేక్ అయిపోకుండా మనం సపరేట్ చేయడం జరుగుతుందండి ఎత్తుపాములో డిసెక్షన్ చేసేటప్పుడు. తర్వాత ద్వంద్వ ఉదర నాడీ దండం ఉంటుంది. ఇక్కడ దీని నుంచి మనకి 2 నాడీ దండాలు ఉంటాయి. ఇట్లా ఉదర నాడీ దండం. సో ఇది గ్రసని చుట్టూ నాడీ వ్యవస్థలో నాడీ వలయం ఏ ఖండితాల్లో ఉంటుంది అంటారంటే 3-4 ఖండితాలు. ఇంపార్టెంట్. వానపాములో 3-4 ఖండితాల్లో ఒక నాడీ వలయం అనేది ఉంటుంది. తర్వాత ఉదర నాడీ దండం ఉంటుంది. అంటే 2 నాడీ దండాలు కలిసిపోయి అతుక్కొని కనిపిస్తుంటాయి. తర్వాత ఈ మస్తిష్క నాడీ సందులు, ఇతర నాడులు, జ్ఞాన ప్రచోదనాలు, దేహ కండరాలకు సంబంధం చేస్తారు. ఇదంతా అవసరం లేదండి. దీంట్లో మన ఇక్కడ ఏమడుగుతారంటే వానపాము నాడీ వ్యవస్థలో నాడీ వలయం అనేది ఏ ఖండితంలో ఉంటుంది అని అడుగుతాడు. 3-4 ఖండితాల్లో ఉంటుంది. ఇది నాడీ వలయం అంటారు, రింగు. తర్వాత ఉదర నాడీ దండం ఉంటుంది. దీన్ని ద్వంద్వ ఉదర నాడీ దండం అంటారు. సో ఇదండి దీనికి సంబంధించింది. ఇంకేంటి గ్రహ కణాలు ఉంటాయి, జ్ఞానవయాలు, ఇవన్నీ అవసరం లేదు. ఇదంతా నెక్స్ట్ ప్రత్యుత్పత్తి వ్యవస్థ. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరి దీన్ని చూద్దాం. ఇప్పుడు ప్రత్యుత్పత్తి వ్యవస్థ తీసుకున్నట్లయితే మనకి వానపాము ఉభయలైంగిక జీవి.
హెర్మోఫ్రోడైట్ అంటారు. ఉభయలైంగిక జీవి అంటే స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు రెండు ఒకే వానపాములో ఉంటాయి. అంటే విడివిడిగా మేల్ ఫీమేల్ బయటికి చూడడానికి సపరేట్గా ఉండవు, రెండు ఒకే దాంట్లో ఉంటాయి. అయితే ముందుగా మరి 10, 11వ ఖండితంలో ఖండితానికి ఒక జత చొప్పున 2 జతల ముష్కాలు ఉంటాయి. ఇది ఇంపార్టెంట్ అండి. ముష్కాలు అనేటటువంటివి వానపాములో ఎన్ని జతలు ఉంటాయి అంటాడు, ఏ ఖండితాల్లో ఉంటాయి అంటాడు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, 10, 11 ఖండితాల్లో ఉంటాయి. ఖండితానికి ఒక జత చొప్పున 2 జతల ముష్కాలు ఉంటాయి. 2 జతల ముష్కాలు అనేవి 10, 11 ఖండితాలు. ఇది చూడండి, ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇదొక జత, తర్వాత ఇదొక జత. ఇది కనిపిస్తే ఇక్కడ మనకి 10, 11 ఖండితాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఇట్లా ఇందులో క్లియర్గా లేదండి ఇక్కడ. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ముష్కాలు 10, 11 ఖండితాల్లో ఉంటాయి. ఖండితానికి ఒక జత చొప్పున 2 ముష్కాలు, 2 జతల ముష్కాలు ఉంటాయండి, ఇంపార్టెంట్. నెక్స్ట్, వీటి శుక్ర వాహికలు 18వ ఖండితం వరకు వ్యాపించి పౌరుషనాళంతో కలుస్తాయి. ముష్కాల నుంచి వచ్చేటటువంటివి చూడండి శుక్రవాహికలు. ఇక చూడండి, శుక్రవాహికలు అనేవి ఇట్లా పొడవుగా ఉంటాయి, ఇట్లా అటు ఇటు గొట్టాలలాగా కిందికి వస్తాయి. పౌరుషనాళంతో కలుస్తాయి. ఇక చూడండి, ఇవి పౌరుషనాళం, ఈ పౌరుష గ్రంథులు, వీటి నుంచి వచ్చేది పౌరుషనాళాలు, పౌరుషనాళంతో కలుస్తాయి. తర్వాత వీటిలో 11, 12 ఖండితాల్లో 2 జతల శుక్ర గ్రాహికలు, వాహికలు ఇచ్చాడు, తప్పు. శుక్ర గ్రాహికలు అండి, ఇది టెక్స్ట్ బుక్లో వాహికలు ఉంది, ఇది శుక్ర గ్రాహికలు. శుక్ర గ్రాహికలు ఎన్ని ఉంటాయి అని అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, 11, 12 ఖండితాల్లో 2 జతలు ఉంటాయి. ఇది చూడండి, 10, 11 ఖండితాల్లో ముష్కాలు ఉంటాయి, ఒక్కొక్క ఖండితంలో ఒక జత. వాటి వెనుక అంటే 11, 12 ఖండితాల్లో ఖండితానికి ఒక జత చొప్పున మనకి శుక్ర గ్రాహికలు అనేవి ఉంటాయి. ఇక చూడండి, ఇక్కడ శుక్ర గ్రాహికలు, ఇవి శుక్రగ్రాహిక సొరంగాలు, ఇవి శుక్రగ్రాహికలు. ఈ శుక్రగ్రాహికలని ఇచ్చాడండి, ఇది తప్పు. ఇక్కడ చూడండి, గుర్తుపెట్టుకోండి, దీంట్లో బొమ్మలు క్లియర్గా లేదు మనకి. ఇక్కడ శుక్ర గ్రాహికలు అనేవి 11, 12 ఖండితాల్లో ఖండితానికి ఒక జత చొప్పున 2 జతలు ఉంటాయండి. ముష్కాలు అనేవి 10, 11 ఖండితాల్లో ఖండితానికి ఒక జత చొప్పున 2 జతల ముష్కాలు ఉంటాయండి. ఇవి క్లియర్. ఇది తర్వాత చెప్పిన ఐక్య పౌరుష శుక్రవాహికలు 18వ ఖండితం ఉత్తర తలంలో పురుష జనరంధ్రం ద్వారా బయటికి తెరుచుకుంటాయని చెప్పాం. అంటే చూడండి, ఈ ముష్కాల నుంచి వచ్చినటువంటి శుక్ర వాహికలు, తర్వాత పౌరుష గ్రంథి నుంచి వచ్చినటువంటి నాళము, ఈ రెండు కూడా కలిసిపోయి పురుష జనరంధ్రం ద్వారా 18వ ఖండితంలో బయటికి తెరుచుకుంటాయి. ఇది ఇంపార్టెంట్ అండి. వానపాములో 18వ ఖండితంలో ఇవి బయటికి తెరుచుకుంటాయి. ఇంతకుముందు కూడా మనం చెప్పాము. అంటే పురుష జనరంధ్రం అనేది 18వ ఖండితంలో ఉంటుంది, ఉదరతలంలో, ఉదర పార్శ్వతలాల్లో ఉంటాయి 2. చూడండి, 18 పురుష జనరంధ్రాలు, ఇవి ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, 2 కనిపిస్తుంటాయి. పురుష జనరంధ్రాలు 18వ ఖండితంలో ఉంటాయండి, ఒక జత ఉంటాయి. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్, 2 జతల అనుబంధ గ్రంథులు ఖండితానికి ఒక జత చొప్పున 17, 19 ఖండితాల్లో ఉంటాయి. అనుబంధ గ్రంథులు, ఇవి చూడండి, అనుబంధ గ్రంథులు అనేవి ఇట్లా మనకు కనిపిస్తున్నాయి. ఇది ఇక్కడ, తర్వాత ఇక్కడ ఇంకోటి ఉంది, ఇక్కడ చూడండి. సో ఇది 17, ఇది 19. ఇదండి, 17లో ఒక జత, 19లో ఒక జత అనుబంధ గ్రంథులు ఉంటాయి. అనుబంధ గ్రంథులు ఏ ఖండితాల్లో ఉంటాయి అంటాడంటే 17, 19 ఖండితాల్లో ఉంటాయి, ఒక జత చొప్పున. అందులో ఒక జత, ఇందులో ఒక జత, మొత్తం 2 జతలు ఉంటాయి అనుబంధ గ్రంథులు. 4 జతల శుక్రగ్రాహికలు అనేవి 6 నుంచి 9 ఖండితాల్లో ఉంటాయి. ఇవిగండి శుక్రగ్రాహికలు. ఇవి శుక్రగ్రాహికలు. అయితే ఇవి శుక్రవాహికలు 11, 12 ఖండితాలు శుక్రవాహికలు. శుక్రాశయాలు కావచ్చు ఇవి. ఇక్కడ 11, 12 ఖండితాల్లో శుక్రవాహికలు అని ఇచ్చాడండి టెక్స్ట్ బుక్లో. మేబీ ఇది తప్పు కావచ్చు, శుక్రాశయాలు కావచ్చు ఇవి. ఒకసారి
క్లారిటీగా ఉంటే దీనికి క్లారిటీ ఉంటే చెప్పండి. ఇది ఇక్కడ టెక్స్ట్ బుక్లో మాత్రం ఇది మిస్టేక్ అయితే ఉంది ఇది అనుకుంటున్నాను. తర్వాత మరి ఇక్కడ శుక్రగ్రాహికలు ఉన్నప్పుడు ఇక్కడ కూడా శుక్రగ్రాహికలు ఉండకూడదు కదా. సో ఇవి శుక్రగ్రాహికలు మనకి 6 నుంచి 9 ఖండితాల్లో శుక్రగ్రాహికలు అనేవి ఉంటాయి. ఇంపార్టెంట్ ఇది. శుక్రగ్రాహికలు సెమినల్ వెసికిల్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే 6 నుంచి 9 ఖండితాల్లో ఖండితానికి ఒక జత చొప్పున మనకి కనిపిస్తున్నాయి. ఇవి సంపర్క సమయంలో శుక్ర కణాలను శుక్రగుళికలను గ్రహించి నిల్వ చేస్తాయి. ఇది ఇంపార్టెంట్ అండి. సంపర్క సమయంలో వానపాము నుంచి వచ్చినటువంటి శుక్ర కణాలని గ్రహించి నిల్వ చేసేటటువంటి భాగం ఏది అంటాడు. శుక్రగ్రాహికలు ఇంపార్టెంట్. లేదా శుక్రగ్రాహికల యొక్క విధి ఏమిటి అంటే సంపర్కం తర్వాత ఇంకొక వానపాము నుంచి వచ్చినటువంటి శుక్ర కణాలని గుళికల రూపంలో తీసుకొని నిల్వ చేసింది. ఇది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ స్త్రీ బీజకోశాలు తీసుకుంటే 12, 13 ఖండితాల్లో విభాజకాలకి పరభాగంలో అతుకుంటాయండి. 12వ 13 ఖండితాల్లో మనకి ఒక జత స్త్రీ బీజకోశాలు అనేవి కనిపిస్తుంటాయి. ఇక చూడండి, ఇవి స్త్రీ బీజకోశాలు 12, 13 ఖండితాల్లో ఖండితాంతర విభాజకానికి అతుక్కొని ఉంటాయండి. ఇవి ఈ ఎంత అడుగుడు ఎట్లా ఉంటాయి, ఏ ఖండితాల్లో ఉంటాయి అంటాడు. వానపాములో ఒక జత స్త్రీ బీజకోశాలు ఉంటాయి. ఏ ఖండితాలు ఉంటాయంటే 12వ 13 ఖండితాల్లో ఉంటాయి. నెక్స్ట్ స్త్రీ బీజకోశాల కింద స్త్రీ బీజ వాహిక సొరంగాలు అనేటటువంటివి ఉంటాయి. స్త్రీ బీజకోశాలు ఇట్లా గరాటులాగా ఉన్నాయి. ఈ స్త్రీ బీజ వాహిక సొరంగాలు ఇట్లా గరాటులాగా ఉంటాయండి. స్త్రీ బీజ కింద స్త్రీ బీజ వాహిక సొరంగాలు, తర్వాత స్త్రీ బీజ వాహికలు. ఇవి చూడండి, ఇవి స్త్రీ బీజ వాహికలు, ఇవి స్త్రీ బీజ వాహిక. దీనిపైన ఉండేది స్త్రీ బీజ వాహిక సొరంగం. ఇది స్త్రీ బీజ వాహిక. తర్వాత 2 స్త్రీ బీజ కోశాల కింద ఉండే స్త్రీ బీజ వాహికలు 14వ ఖండితం వరకు కొనసాగి 14వ ఖండితం ఉదరతలంలో ఒక స్త్రీ జననరంధ్రం ద్వారా బయటకు తెరుచుకుంటుంది. చూడండి, ఇది స్త్రీ బీజ వాహిక సొరంగం. ఇది తర్వాత వీటి నుంచి స్త్రీ బీజ వాహిక, ఈ 2 స్త్రీ బీజ వాహికలు కలిసిపోయి ఇక్కడ మనకి స్త్రీ జననరంధ్రం ద్వారా బయటకు తీసుకుంటుంది. ఫీమేల్ జెనిటల్ పోర్ ద్వారా ఇది బయటకు తెలుసుకుంటుంది. సో ఇక్కడ మీకు అడిగే బిట్ ఏంటంటే వానపాములో ఒక జత స్త్రీ బీజ కోశాలు ఏ ఖండితాల్లో ఉంటాయి అంటాడు. 12, 13 ఖండితాల్లో ఒక జత చొప్పున మనకి కనిపిస్తూ ఉంటాయి. ఒక జత స్త్రీ బీజ కోశాలు 12, 13 ఖండితాల్లో ఖండితాంతర విభాజకాన్ని పరముఖంలో అతుకుంటాయి. చూడండి, ఇక్కడ 12, 13 ఖండితాల్లో విభాజకాలకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 12, ఇది 13. సో దీనికి 12, 13 ఖండితాలకి మధ్య ఉన్నటువంటి విభాజకానికి అతుక్కుంటాయండి. ఒక జత ఉంటాయి, గుర్తుపెట్టుకుంటూ ఉంటాయి. 12, 13 ఖండితాల మధ్య ఉన్న విభాజకానికి అతుక్కుంటాయి. ఇంపార్టెంట్. స్త్రీ బీజ కోశాల నుంచి వాటిని కలెక్ట్ చేయడానికి ఇక్కడ స్త్రీ బీజ వాహిక సొరంగాలు వస్తాయి. ఇది వీటికి ఎదురుగా ఉంటాయి. ఇట్లా ఈ స్త్రీ బీజ కోశాలు అనుకుంటే వీటి కింద స్త్రీ బీజ వాహిక సొరంగాలు, వాటి కింద స్త్రీ బీజ వాహికలు, ఈ స్త్రీ జననరంధ్రం. సో ఇది దీనికి సంబంధించిందండి. నెక్స్ట్ ఫలదీకరణ, గుడ్ల తిత్తి ఏర్పడటం. సంపర్క సమయంలో 2 పరిణితి చెందినటువంటి వానపాములు శుక్రకణాలు మార్చుకుంటాయండి. మరి అంటే వానపాము ఉభయలింగ జీవి అయినప్పటికీ కూడా స్వపరాగ సంపర్కం కంటే పరపరాగ సంపర్కం అనేది ఎక్కువగా జరుగుతుంది వీటిలో. దీన్ని ప్రోటాండ్రస్ అని కూడా అంటారు. పుంభాగ ప్రథమోత్పత్తి అని చెప్తారు. అంటే ముందుగా శుక్రకణాలు పరిపక్వం చెందుతాయి. సో ఇక్కడ మనకి 2 వానపాములు శుక్రకణాలు మార్చుకుంటాయండి. సంపర్క సమయంలో 2 వానపాములు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో బీజరంధ్రాల ద్వారా దగ్గరకు వచ్చి కట్టలుగా ఉన్నటువంటి శుక్ర గుళికల్ని పరస్పరం మార్పిడి చేసుకుంటాయి. అంటే ఒక వానపాములో ఉన్నటువంటి ఆ శుక్రగ్రాహికల్లో ఉన్నటువంటి శుక్ర గుళికలను తీసుకొని అట్లా ఎక్స్చేంజ్ చేసుకోవడం జరుగుతుంది. పరిణితి చెందినటువంటి శుక్రకణాలు, అండకణాలు, క్లైటెల్లంలో ఉన్నటువంటి గ్రంథి కణాల ద్వారా ఉత్పత్తి అయినటువంటి పోషక పదార్థాలు ఉన్నటువంటి ద్రవంలో గుడ్ల తిత్తిలో నిక్షిప్తం చేయబడతాయి. సో కాబట్టి ఈ విధంగా తయారైనటువంటి నిల్వ చేసినటువంటి ఆ శుక్రకణాలన్నీ కూడా గుడ్ల తిత్తిలో ఉన్నటువంటి ఆ పోషక పదార్థాల్లో తీసుకొని అవి పెరుగుతూ ఉంటాయి. తర్వాత ఫలదీకరణము, పిండాభివృద్ధి తేమగా ఉన్నటువంటి గుడ్ల తిత్తిలోనే జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి,
ఫలదీకరణ పిండాభివృద్ధి అనేది ఎక్కడ జరుగుతుంది అంటే గుడ్ల తిత్తిలో జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ అండి. 2 వానపాములు ఇక్కడ చూడండి, ఇక్కడ వానపాములు ఎక్స్చేంజ్, 2 వానపాములు కలిసినప్పుడు కేవలం డైరెక్ట్గా అక్కడ ఫలదీకరణ అనేది వాటిలో జరగదండి. గుడ్ల తిత్తిలో ఫలదీకరణ జరుగుతుంది. ఇంపార్టెంట్, ఇక్కడ గుడ్ల తిత్తిలోకి ఫలదీకరణ అనేది జరుగుతుంది. ఇక్కడ ఫలదీకరణ పిండాభివృద్ధి కూడా తేమగా ఉన్నటువంటి గుడ్ల తిత్తిలోనే జరుగుతుంది. ఇటువంటి గుడ్ల తిత్తులు మట్టిలోకి విడుదల చేస్తాయండి. మరి వీటిలో అభివృద్ధి చెందినటువంటి పిండాలు ఉంటాయి. సుమారు 3 వారాల తర్వాత ప్రతి గుడ్ల తిత్తి నుంచి సగటున 4 వానపాములు విడుదలవుతాయి. 3 వారాల తర్వాత అంటే దాదాపు ఒక 21 రోజుల తర్వాత ఈ వానపాములు మనకి బయటికి రావడం జరుగుతుంది. ఒక్కొక్క గుడ్ల తిత్తిలో 4 వానపాములు ఉంటాయండి. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. పిండాభివృద్ధి డైరెక్ట్గా ఉంటుంది. దీంట్లో ఎలాంటి లార్వల్ స్టేజ్ అనేది ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ కేవలం శుక్రకణాలను ఎక్స్చేంజ్ చేసుకుంటాయండి. ఇవి ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత గుడ్ల తిత్తిలో శుక్రకణాలు అండకణాలు కలిసి ఫలదీకరణం అనేది జరిగింది. గుడ్ల తిత్తిలోనే పిండాభివృద్ధి కూడా దాంట్లో జరిగింది. ఈ విధంగా గుడ్ల తిత్తి తయారైన తర్వాత ఇది ఏం చేస్తుంది అంటే తేమగా ఉన్నటువంటి నేలలో విడుదల చేస్తుంది ఆ గుడ్ల తిత్తిని. సో దీంట్లోనే అవి అభివృద్ధి చెంది అవి పగలగొట్టుకొని బ్రేక్ అయ్యి బయటకు వస్తాయండి. దీంట్లో ఒక్కొక్క దాంట్లో 4 వానపాములు ఉంటాయి. మరి దీని యొక్క ఆర్థిక ప్రాముఖ్యత తీసుకున్నట్లయితే వానపాములు మనకి కృషి వరుడి మిత్రులు, ఫ్రెండ్ ఆఫ్ ఫార్మర్ అని చెప్పాము. ఇవి నేలలో ఉన్నటువంటి బొరియలు చేయడం ద్వారా రంధ్రాలు ఏర్పడి నేలలోనికి నీరు కానీ గాలి కానీ ప్రవేశించి నేల సారవంతంగా గుల్లబారేటట్లు చేస్తాయి. వీటి నుంచి వచ్చేటటువంటి విసర్జక పదార్థాలు ఏమవుతున్నాయో రామ్ కాస్టింగ్, క్రిమి విసర్జితాల వల్ల నేల సారవంతం అవుతుంది. ఇంకా వానపాము భూమిని ఫలవంతం చేసేటటువంటి ప్రక్రియ వర్మీ కంపోస్టింగ్ అనేటటువంటి ప్రాసెస్తో చెప్పడం జరుగుతుంది. తర్వాత వానపాములు చేపలు పట్టడానికి ఎర్రలాగా ఉపయోగిస్తూ ఉంటారు. సో ఇదండి దీనికి సంబంధించినటువంటి చాప్టర్. ఖచ్చితంగా వీటి మీద ఇప్పుడు మనం ఏవైతే ఇంపార్టెంట్ స్ట్రెస్ చేసామో ఖచ్చితంగా వీటి నుంచి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. వీడియో చూసే ఫ్రెండ్స్ అందరూ వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఆన్ చేసినట్లయితే మీకు వీడియో సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి మీకు రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.